కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకి తెలుసు. చంపేశారు. ఇట్స్ అ లాకప్ డెత్. నేను అడుగుతా ఉన్నా, చాలా లాకప్ డెత్లు చూసాను నా చిన్నప్పటి నుంచి, న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్గా వాళ్లే కొట్టి చంపినా, వాడే ఉరేసి చచ్చిపోయాడేనో లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో, మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద, ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక ఒక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్. ఆ సిఐ నాతో పాటు 9గురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లంట. 9గురిని తీసుకెళ్లారు. ఆ 9గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో ఇంటెన్షనల్గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు. వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఆయన పేరు నాగేశ్వరరావు, ముళ్లపూడి నాగేశ్వరరావు. నన్ను చాలాసార్లు దూషించాడు. ఎందుకు దూషించాడు తెలుసా? నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను దూషించాడు. వాళ్ళ మేనలుడే, వాళ్ళ చెల్లెలు కొడుకు గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్ళి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ సమాజం అని అడుగుతా ఉన్నా. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. ఆ తల్లి, ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సిఐ గారు చెప్పాడంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. ఏంటిది? పోలీసులు రౌడీలు కదా? ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముద్దాయి, అదేమంటే వాడు సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? రాధారంగా మిత్రమండలిలో పనిచేసిన వారు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే విరుచుకుపడి నన్ను నానాబూతులు తిట్టినవారు. అయినా నేను చెబుతున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దహనం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికి? ఇది ఆటవిక సమాజం కాదా? చట్టం అమల్లో ఉందా? కృష్ణలంకలో జరిగిందే పక్కనే, ఇది దారుణం కాదా? నెల రోజుల వరకు ఇది బయటికి రాలా. ఏంటో తెలుసా? రాజీ అంట. ఎవరు? డీజీపీ గారు, కమిషనర్ గారు రాజీ పెట్టమంటున్నారంట. కోర్టు పాలిస్తాం. కోర్టులో వేస్తే ఇవాళ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అది వాళ్ళే చెప్పారు, ఈ నాగేశ్వరరావు అని చెప్పాడు నాకు. ఏమని ఇచ్చారు? 29వ తారీఖు లోపల వాడిని ప్రొడ్యూస్ చేయమన్నారంట. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ఇంకా దహనం అయిపోతే. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, 100% కరెక్ట్. నమ్ముతున్నా నేను, నమ్మే. చంద్రబాబు నాయుడు గారి మాటలు, చింతమనేని ప్రభాకర్ మాటలు వినేవాడే ఫోకల్ పోస్టుల్లో ఉన్నారు. ఇది దారుణం, ఇది రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని ప్రజలు మరొకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెన్నైని రమేష్ గారు టికెట్లు కొన్నారు, వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ జాతీయ సమస్యని ఏదో ఉపన్యాసాలు చెబుతున్నారు. ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతుంటే అక్కడ ఉపన్యాసాలు నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కడుందో ఏం జరుగుతుందో, పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. మనకు అర్థం కాకపోతే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అది ఢిల్లీ వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం ఏంటి అంటే, లింగంనేని రమేష్ టికెట్లు కొన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం ఎక్కడ పెడితే అక్కడికి. నాకు అర్థం కాలా. విజయవాడలో ఇంత ఘోరం జరుగుతుంటే అది కూడా నీ అభిమాని, జనసేన అభిమాని, కాపు సోదరుడు, వాడిని చంపేస్తే
ఇంకో ఆయన అంటాడు వాడు మర్డర్ కేసులో ఉంటే చంపేస్తావా? నీ అభిమానులు, నీ కులపోళ్ళు చచ్చిపోతుంటే పోలీసుల చేతిలో, తెలుగుదేశం వాళ్ళ చేతిలో చచ్చిపోతుంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడితే ఏం ప్రయోజనం అనేది నా పాయింట్. ఆయన దేశాన్ని ఉద్ధరించే బదులు, సమాజాన్ని ఉద్ధరించే బదులు, హిందుత్వాన్ని ఉద్ధరించే బదులు నీ అభిమానుల్ని ఉద్ధరించడానికైనా కనీసం ప్రయత్నం చేస్తే కాస్త ఏదైనా మంచి జరుగుతుంది తప్ప ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇక్కడ కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి ఏదో మాటలు చెబితే మాత్రం జరగదనేది నా అభిప్రాయం. రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేసాం లాభం? రీటేకా, రిలీజా లేకపోతే రీమేకా నాకు అర్థం కాల. ఈ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాననేది ఇది రీమేక్ సినిమా లాంటిది అనుకుంటా నేను అనుకోవటం. అందుకని ఏముంది, ఇంతకుముందు తెలంగాణలో నువ్వు పోటీ చేసావు కదా, బీజేపీ నువ్వు కలిసి పోటీ చేసిన మాట నిజం కదా. సరే అప్పుడేం ఓట్లు రాలేదనుకో, అది వేరే విషయం. అంటే ఎప్పటికప్పుడు ఏదేదో గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. కాస్త తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి. తెలంగాణ వెళ్ళి ఒక మీటింగు, ఢిల్లీ వెళ్ళి ఒక మీటింగు, టికెట్లు కొనేవాడు ఉన్నాడు కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీటింగ్లు పెడితే ఏం లాభం చెప్పండి. సో ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీ రాజకీయ పక్షం మీదే నువ్వు దృష్టి పెట్టలేని వాడివి. నీకున్న 175 నియోజకవర్గాల్లోనూ నీ కార్యకర్తలను సంతృప్తి పరచలేని వాడివి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు అని నేను అడుగుతా ఉన్నాను. మామూలు త్యాగాలు కావు సుమా. అసలు మొట్టమొదటి చేసిన త్యాగం మామూలు కాదు. ఏం త్యాగం అంటే ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం అనేది మాత్రమే త్యాగం. ఎందుకు చేశావా అంటే దేశం కోసం చేశాను, రాష్ట్రం కోసం చేశాను అంటాడు. మరి 27 పోటీ చేసావు ఎందుకంటే కడవ దేశం కోసం త్యాగం చేశాను అంటాడు. రేపు మరి ఏం త్యాగం చేస్తాడో మరి తెలియదు. అంటే అసలు రేపు జనసేననే త్యాగం చేసేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారికి వేచి చూడాలి మనం, అంతకుమించి ఏం లేదు.